ఫ్రెండ్స్ కార్ ఎక్కేసాం ఫ్రెండ్స్. ఇప్పుడు హైవే ఎక్కుతున్నాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్ వెళ్తున్నాం. మనమైతే వెళ్తున్నాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మనమైతే వెళ్తున్నాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఆన్ ద వేలో ఉన్నాం. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, అందులో చాలా మొబ్బేసింది ఫ్రెండ్స్. ఎప్పుడు వర్షం వస్తుందో తెలీదు. చూడండి ఫ్రెండ్స్, మనం ఇప్పుడు వచ్చి ఎస్ఆర్ఎంటీకి వెళ్ళబోతున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం వచ్చి ఎస్ఆర్ఎంటీకి వెళ్ళబోతున్నాం ఫ్రెండ్స్. ఎస్ఆర్ఎంటీ ఎలా ఉంటుందో చూపిస్తాం. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, సామర్లగడ్డ ఇప్పుడు దాడుతున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు సామర్లగడ్డ దాటాం. మొక్కలు చూడండి ఫ్రెండ్స్ ఎలా వస్తున్నాయో. వర్షం పడుతుందేమో తెలియదు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఫుల్ మొబ్బేసింది. చూడండి ఫ్రెండ్స్, ఫుల్గా మొబ్బేసింది ఫ్రెండ్స్. అక్కడ రోడ్ సైడ్ చాలా ఉంటున్నారు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, లొకేషన్ చాలా బాగుంది ఫ్రెండ్స్. లొకేషన్ చాలా బాగుంది ఫ్రెండ్స్. దానికి తగ్గ క్లైమేటే ఉంది ఫ్రెండ్స్. క్లైమేట్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, క్లైమేట్ ఒకసారి క్లైమేట్ చూడండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, క్లైమేట్ చూడండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, కాకినాడ అయితే వస్తాం. ఇప్పుడు ఎస్ఆర్ఎంటీ దగ్గరికి కూడా వస్తాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఎస్ఆర్ఎంటీ వస్తాం ఫ్రెండ్స్. ఇదేనమాట ఎస్ఆర్ఎంటీ. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది. కాకినాడలో ఇది ఒకటే మాల్ ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం ఎంటర్ అవుతున్నాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, చాలా రష్గా ఉంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఎంత రష్గా ఉందో చూడండి ఫ్రెండ్స్. చాలా రష్గా ఉంది ఫ్రెండ్స్. లైట్గా వాన్ పడుతుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఎంతమంది రష్ ఉన్నారో. ఇవాళ సండే కావడం వల్ల చాలా రష్గా ఉన్నారు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, వాన పడుతుంది ఫ్రెండ్స్. మేము ఎంటర్ అయిపోయాం ఎస్ఆర్ఎంటీ. పార్కింగ్లో ఉన్నాం. చూడండి ఫ్రెండ్స్, చాలా రష్గా ఉండడం వల్ల కిందకి వెళ్తున్నాం ఫ్రెండ్స్. పార్కింగ్ చేయడం ఖాళీ లేక కిందకి వచ్చాం ఫ్రెండ్స్. B2 వచ్చాం. చూడండి ఫ్రెండ్స్, ఆఫ్కైతే వచ్చేసాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చి మనం పార్కింగ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. మన కార్ పార్కింగ్ చేస్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఎస్ఆర్ఎంటీకి అయితే వస్తాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే చాలా చల్లగా ఉంది.
ఇక్కడ నుంచి మనకి కాకినాడ వ్యూ అయితే కనబడుతుంది చూడండి. చాలా భారీగా వర్షం వస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్, వర్షం వస్తుంది ఫ్రెండ్స్. ఇంకోండి ఫ్రెండ్స్, మెరుపులు కూడా వస్తున్నాయి. మీకు సౌండ్ వినబడుతుందో వినబడట్లేదు ఫ్రెండ్స్, చాలా గట్టిగా వస్తుంది ఫ్రెండ్స్ వర్షం. చూడండి ఫ్రెండ్స్, SRMT మాల్కి వచ్చాం. మామూలుగా ఉండదు అంతా. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఎక్సలేటర్ మీద పైకి వెళ్ళిపోతున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు పార్కింగ్ దగ్గర అయితే చాలా రష్ ఉంది ఫ్రెండ్స్. ఫైనల్గా అయితే వచ్చాం ఫ్రెండ్స్. ఇక్కడ అన్నీ చాలా షాపులు ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఫిష్ మసాజ్ స్పా ఉంది, ఫిష్ స్పా. చూడండి ఫ్రెండ్స్, ఫిష్ స్పా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ యాక్సిలేటర్ ఎక్కుతున్నాం. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, పైనుంచి కూడా ఒకసారి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే మనకి బార్బిక్యూ నేషన్ ఉంది. ఇక్కడైతే మనకి బార్బిక్యూ నేషన్ అయితే ఉంది. ఇక్కడ ఫన్ టైం అయితే ఉంది మనకి. వాన్ అయితే చాలా గట్టిగా వస్తుంది ఫ్రెండ్స్. ఎలా వస్తుందో చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఉరుములు వస్తున్నాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మనం చూసుకున్నట్టయితే చాలా గట్టిగా వస్తుంది ఫ్రెండ్స్ వర్షం. అక్కడ బ్యానర్లు కూడా ఇంకొంది మీరు చూసుకున్నట్టయితే. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం టాప్ సెక్షన్కి వచ్చాం. హౌస్ ఆఫ్ స్క్వేర్కి వచ్చాం. టికెట్ అయితే 80 రూపీస్ అంట. హౌస్ ఆఫ్ స్క్వేర్ టికెట్ మీరు చూసుకోవచ్చు, 80 అంట టికెట్. ఇలాగైతే ఉంటుంది. ఇదైతే హౌస్ ఆఫ్ స్క్వేర్ ఫ్రెండ్స్. బయట నుంచి చూస్తే అలాగే ఉంటుంది. సో ఫ్రెండ్స్, SRMTకి అయితే ఎలా చూస్తాం. ఇప్పుడు మనం బీచ్కి వెళ్తాం. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంటుందో. ఫ్రెండ్స్, ఇప్పుడైతే SRMT నుంచి అయితే ఇప్పుడు జస్ట్ ఇప్పుడే బయటకు వచ్చాం. చూడండి ఫ్రెండ్స్, చాలా గట్టిగా వర్షం ఇందాక చాలా గట్టిగా వర్షం పడింది ఫ్రెండ్స్. ఇప్పుడు లైట్గా పడుతుంది. ఇప్పుడైతే SRMT నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాం. ఇప్పుడు బీచ్కి వెళ్తున్నాం. వర్షం పడుతున్నా బీచ్కి వెళ్తున్నాం మేము.
చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం దగ్గరికి అయితే వచ్చాం, బీచ్ దగ్గరికి అయితే వచ్చేస్తున్నాం. లారీ చూడండి. ఫైవ్ మినిట్స్లో ఇంకా 5 నిమిషాలు ఉంది ఫ్రెండ్స్. 5 నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు మనం. ఆ కంపెనీ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో, నాకైతే చాలా నచ్చింది. సో ఫ్రెండ్స్ ఇదైతే లైట్ హౌస్. కనిపిస్తున్న స్తంభమే లైట్ హౌస్. రెడ్ కలర్లో ఉంది కదా, అదే లైట్ హౌస్. సో ఫ్రెండ్స్ చూసుకున్నట్టయితే మనం ఇప్పుడు ఉప్పాడ బీచ్కి వెళ్తున్నాం. సో ఫ్రెండ్స్ చూసుకున్నట్టయితే మనం బీచ్కి వచ్చాం చూడండి. సో ఫ్రెండ్స్ చూసుకున్నట్టయితే మనం బీచ్కి వచ్చాము, ఉప్పాడ బీచ్కి వచ్చాము. చూసుకున్నట్టయితే మనం రాళ్ళ మీద ఉన్నాం. చూడండి ఫ్రెండ్స్ చూసుకున్నట్టయితే మనం బీచ్కి వచ్చాం. అలలు చాలా అందంగా వస్తున్నాయి. మన బ్యాచ్ వస్తున్నారు. మన బ్యాచ్ అంతా ఇక్కడ ఉన్నారు చూడండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ మీరు చూసిన వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఆంధ్ర లైఫ్ స్టైల్.